విక్రమసింహపురి యూనివర్సిటీ కళాశాలలో అట్టహాసంగా 16వ వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ ప్రముఖులు, విద్యావేత్తలు హాజరై సందడి చేశారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథులుగా విఎస్యు ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీదా మస్తాన్రావు, సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరయ్యారు. విశిష్ట అతిథిగా రిజిస్ట్రార్ డాక్టర్ కె సునీత, గౌరవ అతిథులుగా జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ పి వెంకటలక్ష్మమ్మ, కాలేజీ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ సిహెచ్ విజయ, డీన్ డాక్టర్ ఆర్ ప్రభాకర్ పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ బీదా మస్తాన్రావు యాదవ్ మాట్లాడుతూ యువతకు స్పష్టమైన లక్ష్యాలుండాలని, క్రమశిక్షణతో కూడిన కృషి ఉంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరని ఆకాంక్షించారు. సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు సామాజిక స్పృహ కలిగి ఉండాలని సూచించారు. పట్టుదల ఉంటే అసాధ్యమైందేదీ లేదని, సమాజ శ్రేయస్సు కోసం విద్యను ఉపయోగించాలని కోరారు. వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన వివిధ క్రీడలు, సాంస్కృతిక పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. So up next we have the greatest honor. Come on guys, a round of applause everyone. మా శ్రీరామ్ చంద్రమోహన్ రెడ్డి గారు, మీ ఏరియా శాసనసభ్యులు, మనం ఎక్కువ మాట్లాడితే ఇక్కడ విద్యార్థులు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీరు సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చారు, యాన్యువల్ డే సెలబ్రేషన్స్. మేము ఎక్కువ అప్పటికే చప్పట్లు కొడుతున్నాం. కాబట్టి మేము ఎంత తక్కువ మాట్లాడితే మీరు అంత హ్యాపీగా ఉంటారు. ఇందాక ఏం తక్కువ మంది ఉన్నారు, 1300 మంది స్టూడెంట్స్ ఉంటే కనీసం 400-500 మంది కూడా లేరు సార్ ఏంటంటే వైస్ ఛాన్సలర్ అడగకుండా మాట్లాడారు సార్. ఈ కల్చరల్ ప్రోగ్రామ్ స్టార్ట్ కొన్ని మంచి మాటలు కూడా విన్నాను, అదే కూడా చెప్తా ఉంటాం. మనం సమాజం నుంచి వచ్చాం, అదే మనం ఒక అడవిలోనూ ఎక్కడో ఈ స్థాయి కానీ, ఈ గౌరవం కానీ, ఈ విజ్ఞానం కానీ మనకు వచ్చిండేది. మనం ఒక సమాజంలో ఉన్నాం కాబట్టి, 10 మందితో ఉన్నాం కాబట్టి, మనం ఈ గౌరవం మనకు లభించింది కాబట్టి తిరిగి అదే సమాజం కోసం, ఏ సమాజానికి అయితే మనం గౌరవం, సంపద, విద్య అన్నీ పొందామో తిరిగి ఆ సమాజానికి పే చేయాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. నేను దాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఎంకరేజ్ చేయడానికి, మోటివేట్ చేయడానికి, వాళ్ళ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. కానీ ఈరోజు మాత్రం ఎక్కువ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ కూడా డెడికేటెడ్ పీపుల్. 135 మంది దాకా ఫ్యాకల్టీ ఉండేటువంటి, నాన్ ఫ్యాకల్టీ ఉన్నారు, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎంతో డెడికేటెడ్గా కాబట్టి మన యూనివర్సిటీకి రాష్ట్రపతి అవార్డు రావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా గర్వంగా తెలియజేస్తా ఉన్నాం. అంటే మనం ఏంటంటే మనం ఎక్కడైతే ఉంటా మనకేదంటే మన యూనివర్సిటీ గౌరవం మనకు తెలియదు. బయటకు పోయినప్పుడు ఆ యూనివర్సిటీ గౌరవం కానీ, అక్కడ మనం సంపాదించుకున్నటువంటి జ్ఞానం కానీ మనకి జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది. రాబోయే రోజులు తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు కేవలం చదువు ఒకటే మనకు చాలా, చదువుతో పాటే ఈ ప్రపంచం ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తా ఉంటారు, ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది, ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఈ స్పీడ్ వే అనేటువంటి ఒక వివేచన కూడా ఆయన తరచూ చెప్తా ఉంటారు. అంటే ప్రపంచం ఎంతో స్పీడ్గా వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్పీడ్ తగ్గట్టు మనం కూడా పరిగిస్తూ ఉన్నాం. ఆ పరిగించినప్పుడే మనం ఏంటంటే ఈ కాంపిటీషన్ ప్రపంచంలో పైకి రాగలం. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఎంతో భయపడిపోతున్నారు. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కూడా, మరి ఐటీ వల్ల, ఏఐ వల్ల మనం ఎక్కడ వెనకబడిపోతామో మనకి భయపడిపోతాం. అందులో కంప్యూటింగ్ టెక్నాలజీ వచ్చింది, కానీ భయపడకూడదు. అది కనిపెట్టింది కానీ, దాన్ని ఆచరణలో తీసుకొచ్చింది కానీ మన మానవుడే. కాబట్టి మనం దాన్ని అందిపుచ్చుకొని దాన్ని ఏ విధంగా మనకు ఉపయోగపడితే మన జీవితంలో పైకి రావడానికి అనేది మనం అందరం కూడా అలవర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ కాన్ఫిడెన్స్ మనం ఉండాలి. కాన్ఫిడెన్స్ అనేది ప్రతి ఒక్కటి, కాన్ఫిడెన్స్తో పాటు పాజిటివ్ యాటిట్యూడ్. నేను పైకి రాలేను, నాకు నా స్థితిలో ఆర్థిక స్థితి బాగలేదు, ఇంకోటి అనేది అన్నీ కూడా మనం సమర్థించుకునేటువంటి మాటలే. అలా కాకుండా ఒక డిటర్మినేషన్తో, ఒక కాన్ఫిడెన్స్తో, ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో మనం ముందుకు పోవాల్సినటువంటి ప్రపంచం ఈ ప్రస్తుత ప్రపంచం. మీరందరూ కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాం. నేను కూడా చాలా గర్వపడుతున్నాను. మీ అందరితో కూడా పార్టిసిపేట్ చేసే అవకాశం కలిగింది.
ఏదేమైనా వైస్ ఛాన్సలర్ గారు ఆయన కొన్ని కోట్ చేశాడు. ఆయన ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అహంకారంతో ఉండకూడదు, ఎవరైతే మన గ్రోత్కి ఉపయోగపడారో వాళ్ళని మర్చిపోకూడదు, సొసైటీని మర్చిపోకూడదు. నేను చూసింది ఏంటంటే, బీయింగ్ ఏ వైస్ ఛాన్సలర్ అల్లం శ్రీనివాస్ గారు అంత డౌన్ టు ఎర్త్, అంత సింప్లిసిటీ నేను ఎవరిని చూడలే. చాలామంది వైస్ ఛాన్సలర్ యూనివర్సిటీలో చూశాను, నేను అగ్రికల్చర్ మినిస్టర్గా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్స్ చూశాను. అందుకని ఆయన మెసేజ్ ఇచ్చేదానికి ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. దాన్ని మనసులో పెట్టుకోవాల్సిన బాధ్యత మీ అందరికీ ఉందని చెప్పేసి నేను మనం చేసుకుంటున్నాను. అట్లే ఈరోజు ఈద మస్తాన్రావు గారు, మనందరం కలిసి రాజకీయాల్లో పెరిగాం. ఆయన నిజంగా 10 మందికి ఎట్ట సహాయం చేయాలని ఆలోచిస్తాడు తప్ప ఆ పాలిటిక్స్లో ఉండే పదవుల్ని, అధికారాన్ని ఎట్ట ఉపయోగించుకోవాలో అనే క్షణం కూడా ఆలోచించాడు సొంతం కోసం. ఆయన కూడా డెడికేటెడ్ ఈద మస్తాన్రావు గారు. ఇప్పుడు ఆయన హెల్త్ సెంటర్కి 1 crore ఇక్కడ ఇవ్వటం, నేను అడిగితే ఇవ్వటం కాదు, నేను అడగకుండా ఇచ్చేసాను. నా కోసం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి మా సోదరుడు అడిగితే ఇచ్చానని. బట్ జస్ట్ ఇక్కడ నేను వచ్చే లోపల ఆయన ముందు వచ్చినాడు. ఈ తాగుతా రిజిస్ట్రార్ వీళ్ళు షేర్ చేసుకున్న దాంట్లో వెంటనే 1 crore ఆయన యూనివర్సిటీకి హెల్త్ సెంటర్కి ప్రామిస్ చేశారు. నిజంగా చాలా సంతోషం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. ఆయనతో మెరైన్ బయాలజీ డిపార్ట్మెంట్ రీసెర్చ్ కొలాబరేషన్ విషయంలో అండర్స్టాండింగ్కి రావటం, అది కూడా మనకి ఉపయోగపడుతుందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. మరి ఇక్కడ ఏంటంటే యూనివర్సిటీలో 1100 స్టూడెంట్స్, 1100 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ డిగ్రీ ప్రొఫెషనల్ కాలేజెస్, యూనివర్సిటీ అఫిలియేటెడ్ MBA MCA 80 కాలేజెస్ ఉన్నాయి, BEd 17 ఉన్నాయి, బీటెక్ వచ్చేసి ఒక 2 ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 30,000 మంది స్టూడెంట్స్ ఉండే కాలేజెస్ అఫిలియేటెడ్ టు విక్రమ్ సింహపురి యూనివర్సిటీ. సో అది సర్వేపల్లిలో ఉండటం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. పాపం మీ వీసీ గారు, మీ రిజిస్ట్రార్ గారు వీళ్ళు ఈ యూనివర్సిటీని డెవలప్ చేయాలని చెప్పి దీంట్లో జూనియర్ కాలేజ్ తేవాలని ఇవన్నీ తపన పడతా ఉంటారు. నేను కూడా వాళ్ళు ఏం చెప్తే అది ప్రయత్నం చేస్తూనే ఉంటాం. కొన్ని అవుతుంటాయి, కొన్ని ఒక్కసారి డిలే అవుతుంటాయి. ఇప్పుడు కూడా మీకు PM ఉషా దానికి ఆ బిల్డింగ్ ఒక 15 crores మీకు సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేసింది, టెండర్ కూడా అయిపోయింది, పని కూడా మొదలు కాబోతుందని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. వీలైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారిని తీసుకురావాలని కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఏదేమైనా దీనికి అఫిలియేటెడ్ 100 కాలేజీలు ఉన్నాయి. సో బాధ్యత ఎక్కువ, యూనివర్సిటీ మీద కూడా బాధ్యత ఎక్కువ ఉంది. మీకు ఆ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా వీలైనంత తొందరగా దాన్ని సార్ట్అవుట్ చేసేదానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి మీ అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను. ఏదేమైనా ఒకటి ఏంటంటే మస్తాన్రావు గారు ఎగ్జాంపుల్, ఆయన అక్కడుండే ఆకులు ఉన్నాయి, 1000 ఎకరాలు ఆక్వాకల్చర్ చేస్తారు, హ్యాచరీస్ ఉన్నాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. ఇంకా వెనకాడుతున్నాను. ఆ రోజు మాకు డబ్బింగ్ అయినా చేయించిపోయా అని చెప్పాను ఆయన మస్తాన్రావు గారు. నేనేమంటానంటే ఆయన పట్టుదల వల్ల ఇప్పుడు ఆ ఫ్యామిలీ గ్రోత్ కూడా బాబు కానీ పాప కానీ వీళ్ళందరి వాళ్ళ మదర్ ప్రొడ్యూసర్గా, అంటే BMR గారి మిస్సెస్ ప్రొడ్యూసర్. చిన్న ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాము. ఆయన చెప్పాడు, నేను సైకిల్ వేసుకొని ఇన్ని కిలోమీటర్లు నారావారిపల్లి నుంచి కాలేజీకి సైకిల్ మీద వచ్చాను. ఈరోజు ఆయన్ని ప్రపంచం గుర్తించింది ఒక మంచి చీఫ్ మినిస్టర్గా. ఇప్పుడు గూగుల్ డేటా సెంటర్ ఫస్ట్ ఇండియాలో ఫస్ట్ విశాఖపట్నం మనకే వచ్చింది. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో టాటా కన్సల్టెన్సీ
కొలాబరేషన్స్తో ఫస్ట్ మనకే వచ్చింది ఇండియా. ఇటువంటివన్నీ ఇప్పుడు హైదరాబాద్ అక్కడ పోయి చూసామంటే చంద్రబాబు నాయుడు గారి ముద్ర. హైదరాబాద్లో ఆయన విజన్ మనకు వచ్చింది. మేమందరం ఏంటంటే ఆయన మీద ప్రెషర్ పెడుతుంటాం, ఇప్పుడు సంగతి కాదు, ఇప్పుడు సంగతి, ఇప్పటికిప్పుడు ఏదో ఒకటి చేసేయాలని చెప్తుంటాం. బట్ ఆయన కరెంట్ ఇష్యూస్ కానీ ఫ్యూచర్ గురించి కానీ ఆలోచించే మహానాయకుడు. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? ఫ్యామిలీలో నుంచి రాలే, చిన్న కుటుంబం నుంచి వచ్చాడు. ఆయన ఓపెన్గా చెప్తారు. అట్లా మీరందరూ కొంతమందిని మోడల్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్ సేమ్ టైం ఈసీ గారు చెప్పినట్టు సొసైటీ గురించి ఆలోచించాలా. ఇప్పటికి కూడా మన గ్రామం, ఇప్పుడు మేము విలేజెస్ పోతుంటా, మన ఏంటంటే ఎవరిది అంట, వాళ్ళ అబ్బాయి అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇంకోటి అడుగుతాను, వాళ్ళ అబ్బాయి గవర్నమెంట్ ఎంప్లాయీ. మామూలుగా ఉన్న ఇల్లు పాత రకంగా ఎవరిది అంటే రైతు, ఆయన 10 ఎకరాలు ఉన్నాయి, 20 ఎకరాలు. అది చేంజ్. ఇప్పుడు బ్రహ్మాండంగా వెళ్ళిపోతున్నారు. వాళ్ళందరినీ మనం టార్గెట్ పెట్టుకొని మీరు ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అట్ సేమ్ టైం ఆ పేదరికంలో ఉండే వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. నేను ఆ గిరిజన పాపులేషన్ గురించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాను. మనతో ఒకటి మన ఊర్లో పుట్టారు. మొన్న జస్ట్ ఒక 1 month బ్యాక్ నేషనల్ ఎస్టీ కమిషన్ చైర్మన్ వచ్చారు. ఈవినింగ్ అక్కడ మీటింగ్, కార్డు ఇప్పించాం, రేషన్ కార్డు ఇప్పించాం, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించాం, క్యాస్ట్ సర్టిఫికేట్ ఇప్పించాం. ఏం లేవు వాళ్ళ దగ్గర. అంటే మీరు అనుకోవచ్చు ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గిరిజనుల గురించి చెప్తున్నారని. మనం అక్కడే పుట్టి పెరిగాము, మన గడ్డ మీద వాళ్ళు కూడా పుట్టారు. వాళ్ళ పరిస్థితులు ఎట్లుండాయని కూడా ఒక క్షణం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ వచ్చాడు ఆ రోజు, ఆనంద్ కలెక్టర్, ఆయన ఆశ్చర్యపడిపోయినాడు. గిరిజనులకి ఇంతమందికి ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు లేవా అని స్పెషల్ డ్రైవ్ జిల్లాలో పెట్టాడు. 11,000 మందికి ఇప్పటికి నెల్లూరు జిల్లాలో రేషన్ కార్డ్స్ ఇచ్చినారు, ఆధార్ కార్డ్స్ ఇచ్చారు 11,000 మంది. బికాజ్ మనం అక్కడ డ్రైవ్ పెట్టడం వల్ల. అంటే ఇటువంటి అన్నీ ఇప్పుడు మనకి దాదాపు 80 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 80 years, ఇంకో 21 yearsకి 100 years. మన ఊర్లో, మన కార్పొరేషన్లో వీళ్ళకి ఒక్కొక్క కాలనీ, ఒక్కొక్క కంపెనీకి దత్తత ఇచ్చేసాం, అడాప్ట్ చేసాం. కృష్ణపట్నం పోర్ట్ అండ్ సిఎల్ కంపెనీకి ఊర్లో దత్తత ఇచ్చాం. వాళ్ళకి కావాల్సిన వాటర్ ప్లాంట్స్ నుంచి, సోలార్ పవర్ నుంచి వాళ్ళకి ఏమేమి హెల్ప్ చేయాలో చేసే పరిస్థితి గిరిజనుల విషయంలో తెచ్చాం. అట్లా ఇంకా మనతో పాటు పుట్టి మగ్గిపోతున్న పేదరికంలో, అమాయకత్వంలో, వాళ్ళ చదువు రాదు. మీకు ఎగ్జాంపుల్ ఒక్కటి చెప్పేస్తా. గిరిజనులు సరేపల్లి 7 మంది, 6 ఎకరాల 30 సెంట్లు. నేను వాళ్ళందరినీ కలెక్టర్ గారి దగ్గర పిలిపించి మీ దగ్గర ఏముండే కాగితాలు? అయ్యా ఆ రెడ్డి అడిగాడు, ఇచ్చేసాం. మీరేమన్నా సంతకాలు పెట్టారా? ఏలు ముద్ర ఏమన్నాడయ్యా? వేసేసాం. ఆయన ఎకరా 35 లక్షలు అమ్మేశాడు, ఇప్పుడు 70-80 లక్షలే. వీళ్ళ పొలం అమ్మేసి ఆయన డబ్బులు తీసుకున్నాడు. ఈరోజు 5-6 కోట్లు. అంటే చదువు లేనందువల్ల, ఆ పేదరికంలో, అమాయకత్వం వల్ల వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చిన భూములు కూడా వాళ్ళు కాపాడుకోలేని పరిస్థితి. చాలా ఇన్సిడెంట్స్ నేను కళ్ళారా చూశాను. అందుకని ఈ సొసైటీలో కీ రోల్ మీరు ప్లే చేయాలి. ఏఆర్ గారు చెప్పినట్టు చాలా ఏళ్ళ క్రితం నేను చెప్పేది, బహుశా నేను ఫస్ట్ ఎమ్మెల్యే 94లో ఉన్నప్పుడు. ఇప్పుడేం తెచ్చాడు బిల్లు? 3 కానీ మీరు కంటే ఇన్సెంటివ్, డెలివరీ అప్పుడు ఇంత డబ్బులు, ఆ సంవత్సరానికి ఇంత డబ్బులు అన్నాడు, 4 కంటే ఇంత డబ్బులు అన్నాడు. అన్నీ లేడీస్కి వరాలు ఇచ్చేసాడు. అప్పుడు నేను లేచి నా స్పీచ్లో ఊరికే అన్నా, అన్నీ మీరు
ఆడవాళ్ళకి మహిళలకి వరాలు ఇచ్చేస్తున్నారు. మేము కూడా మగవాళ్ళని కూడా పొలాల కాడి నుంచి అన్ని కష్టాలు పడుతున్నాం కదా, మాకేం చెప్పడం లేదు. ఇప్పుడు ఉండే పట్టాలు కానీ హౌస్ సెట్స్ కానీ అన్ని లేడీస్ పెడతానే, మా సంగతి ఏందని అడిగాం. అట్లా ఈరోజు మహిళలకి ప్రోత్సహించడానికి మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చూసాను దీంట్లో గర్ల్స్ పెద్ద అమ్మాయిలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా గ్రాండ్గా ఎలా చేద్దామని ఆలోచిస్తున్నారా? అవును, వాళ్ళిద్దరూ నా రెండు కళ్ళతో సమానం కదా. మరి ఇంకేం, అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లో చేసిన ఇన్వెస్ట్మెంట్ తోనే మన పెద్ద అమ్మాయి పెళ్లి చేశాం. అవునుగా, మరి అలాగే చిన్న అమ్మాయి పెళ్లి కూడా చేసేద్దాం. అంటే అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్లో మళ్ళీ ఇన్వెస్ట్ చేద్దాం అంటవా? మళ్ళీ కాదు, మళ్ళీ మళ్ళీ. హలో 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 సార్. హాయ్ సార్, థ్యాంక్ యూ. యు ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్. మా కార్యాలయం చిరునామా జిఆర్ ఆర్కిడ్, డోర్ నంబర్ 26-1-1920, ఫ్లాట్ నంబర్ 40, ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్, మినీ బైపాస్ రోడ్, గోమతి నగర్, నెల్లూరు. ఫోన్ నంబర్ 8978978936. అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ నమ్మకమైన సంస్థ, విశ్వాసమైన లాభాలు. మన ఎంపికే మన భవిష్యత్తు.